హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఇక్కడ వచ్చేసి ఇవాళ మనం వండింది రాగిపిండి ఉప్మా అండి. రాగిపిండి బొంబాయి రవ్వ ఉప్మా. ఎందుకంటే ఇక ఎండలు అయితే మనకి బాగానే కాస్తున్నాయి కదండి. వడగాళ్ళు కానీ లైట్గా స్టార్ట్ అయ్యాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముఖ్యంగా రాగిపిండి పదార్థాలు అనేది ఎక్కువగా తీసుకోవాలండి ఈ ఎండలకి. ఇలా చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టారంటే ఖచ్చితంగా తింటారు, వద్దు అనకుండా. ఇక్కడైతే చేసుకునే విధానం అండి, మందపాటి కళాయి తీసుకోవాలి. పలసటిది తీసుకుంటే మాడిపోతుంది అనమాట, అందుకని మందపాటికి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కోపుకి తగినంత ఆయిల్, కోపు మనకు నూనె అయితే హీట్ అయ్యాక పోపు దినుసులు వేయాలండి. పోపు దినుసులు అయితే కొలత కాదు కదండి, 1 స్పూన్, అన్నీ కలిపి 1 స్పూన్ అనమాట. మనకు పోపు దినుసులు దోరగా వేగాక పల్లీలు మనం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు అండి, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. అసలు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు, కొంతమంది అసలు తిన్న వాళ్ళు కూడా ఉంటారు. అది మన ఇష్టం అండి. ఇంకా పల్లీలు కూడా దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే పొట్టు తీసినవి అయితే అసలు బలం కాదండి, చాలామంది పొట్టు తీసేస్తారు. పొట్టుతో పాటే వేసుకోవాలి పల్లీలు ఎప్పుడైనా సరే. ఇక్కడ వచ్చేసి 2 రెమ్మల కరివేపాకు, 1 పెద్దుల్లిపాయి సన్నగా తురుముకొని కట్ చేసి పెట్టుకున్నానండి ముందే. ఈ పెద్దుల్లిపాయ కూడా దోరగా వేగనివ్వాలి. కొంచెం మగ్గితే సరిపోయిద్దండి మనకు పెద్దుల్లిపాయ. రెండు చిన్నవి టమాటా, పెద్దదైతే 1 సరిపోతుందండి, నేను చిన్నవి తీసుకున్నాను 2. ఈ టమాటా కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలండి. 2 పచ్చిమిర్చి సన్నగా తరిమి పెట్టుకున్నాను, ఎందుకంటే మనం పెద్దవి కట్ చేసామంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అసలు తినరండి, తీసి పక్కన పెడతా ఉంటుంటారు. అల్లం మొక్క చిన్నది పచ్చాగా దంచేసానండి నేను. మీకు కావాలంటే సన్నగా తురుముకొనైనా వేసుకోవచ్చు. అట్లా పచ్చా దంచుకొని వేసుకుంటే ఇంకా ముక్కలు అనేవి తినే వాళ్ళకి కనిపించవన్నమాట. టేస్ట్ ఉంటుంది, చక్కగా తింటారు వాటిని. 1 కప్పు బొంబాయి రవ్వ. ఇవన్నీ మగ్గిపోయాక బొంబాయి రవ్వను కూడా కొంచెం దోరగా వేగనివ్వాలండి. ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాక సిమ్లో పెట్టుకోవాలి. రవ్వ ఊరకనే అడుగంటుతూ ఉంటుంటుంది అన్నమాట, జాగ్రత్తగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇట్లా దగ్గరుండి కలబెట్టుకుంటానే ఉండాలండి, అడుగు అంటకుండా. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండి కూడా తీసుకోవాలి. తలగొట్టి తీసుకోవాలి అండి 2. రాగి పిండి అయినా రవ్వ అయినా సరే కప్పు నిండా తీసుకోకూడదు, మళ్ళీ కొలతల్లో తేడా వస్తాయి. ఈ రాగి పిండి కూడా కొంచెం దోరగా వేగిన దాకా వేయించుకోవాలండి. ఇట్లా వేయించుకోవటం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఎవరన్నా కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాగి పిండితో తినని పదార్థాలు ఎవరన్నా ఉంటే ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇడ్లీ పిండిలో వేసుకోవచ్చు, దోశ పిండిలో వేసుకోవచ్చు, పునుగుల పిండిలో కూడా వేసుకోవచ్చు అండి ఇట్లా రాగి పిండి. ఎందుకంటే ఈ ఎండలకు ఎక్కువగా రాగి పిండితో చేసినవే ఎక్కువ తీసుకోవాలండి, వడదెబ్బలు అట్లా తగలకుండా ఉండటానికి. ఇక్కడ వచ్చేసి తగినంత సాల్ట్ అయితే మాత్రం ఫస్ట్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైందంటే ఉప్మా తినాతి కాదనమాట. అందుకే నేను కొంచెం వేసాను. మళ్ళీ తగ్గింది అనుకుంటే మనం వాటర్ పోసాక అప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి చక్కగా వేగిందండి పిండి.
ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండాలండి. 2 రవ్వ పిండి 2 కప్పులు రాగి పిండికి రవ్వకి 6 కప్పులు వాటర్ అండి. ముందే కొలిసి పక్కన పెట్టుకోవాలి మనం. ఎక్కడ ఉండ కూడా లేకుండా చక్కగా కలబెట్టుకోవాలి. ఉండ అయితే కట్టదండి, వేగింది కాబట్టి. అయినా కలబెట్టుకోండి చక్కగా. ఇప్పుడు ఉప్పు ఏదన్నా తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. చక్కగా ప్లేట్ పెట్టి సిమ్లోనే ఉంచాలి. మంట అయితే మాత్రం హైలో అస్సలు పెట్టుకోవద్దండి, ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది. అందుకని సిమ్లోనే పెట్టుకోవాలి మనం. మధ్య మధ్యన 2 సార్లు తీసి కలబెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ దగ్గర పడుతుందండి మనకి. ఇక్కడ ఇప్పుడైతే మనకి ఇంకా ఉప్మా రెడీ అయిపోయిందండి. కొంచెం ఆరిందంటే పొడి పొడిలాడుతూ సూపర్గా ఉంటుందండి ఉప్మా. ఇట్లా ఉప్మా తీసుకొని చేశాక కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ 2 కొబ్బరి పల్లీలు వేసి చట్నీ చేసి పెట్టండి. పిల్లలు వద్దు అనకుండా తింటారండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా వద్దు అనకుండా తింటారండి. దీంట్లో టమాటా చట్నీ బాగానే ఉంటుంది, కోడి చారు కూడా బాగానే ఉంటాయండి. ఇక్కడైతే ఇదిగండి, ఇంకా ప్లేట్లో పెట్టే టమాటా చట్నీ, పల్లి కొబ్బరి చట్నీ 1 స్పూన్ ఇలా పెట్టించామంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వద్దు అనుకుండా తింటారండి. చక్కగా అరుగుదల కూడా ఫాస్ట్గా అవుతుంది అన్నమాట ఈ ఉప్మా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది వృధా కాకుండా ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.